నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, మెడ నొప్పి, అలాగే స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు, సయాటికాకు ఆయుర్వేద కారణాలు, లక్షణాలు, ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సలు, నివారణ ఉపాయాలు ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. సో సాధారణంగా వెన్ను నొప్పి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తానండి. ఏ స్ట్రాంగ్ స్పైన్ చామ్సెస్ అండ్ వీక్ స్పైన్ హార్మ్సెస్ అంటారు. అంటే ఆరోగ్యవంతమైనటువంటి వెన్నుముక మనల్ని రంజింపచేస్తుంది, అదే వీక్గా ఉన్న వెన్నుముక మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. స్ట్రాంగ్ స్పైను ఆరోగ్యం, వీక్ స్పైను అనారోగ్యం. అసలు వీక్ స్పైన్ వల్ల ఏం అనారోగ్య కారణాలు వస్తాయి అనేది ఒకసారి మనం చూడాల్సి వస్తుంది. నార్మల్గా స్పైన్ అని అన్నప్పుడు మనకి స్పైన్ ఫౌండేషన్ లాగా ఉంటుంది. మనకు బేసిక్ మనం నిలబడడానికి ముఖ్యంగా కారణమయ్యేది స్పైన్. అలాంటి స్పైన్ వీక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటికలీ మస్కులార్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ వస్తాయి. స్పైన్లో వచ్చేవి 48 రకాల వ్యాధులు ఉంటాయి. దాంట్లో స్పాండైలోసిస్, స్పాండిలైటిస్, స్పాండైలోలిస్థెసిస్, డీజనరేటివ్ డిస్క్ డిసీజు, సయాటికా, స్లిప్ డిస్క్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడాలి అని అంటే స్ట్రాంగ్ స్పైన్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అని అంటే ముందు చెప్తాను, కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మేరు చికిత్సని మనం అలవర్చుకోవాలి. అప్పుడు సర్జరీలు లేకుండా, కత్తిఘాట్లు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా వెన్నుని మనం ప్రొటెక్ట్ చేసుకోగలము, వెన్నుని కాపాడుకోగలం. డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ రావు గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. హలో హలో హలో. రైట్ సార్, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, కంటిన్యూ చేయండి సార్. స్ట్రాంగ్ స్పైన్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే బేసికలీ ఎవరికి వారే స్ట్రాంగ్ స్పైన్ని క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, నార్మల్గా పేషెంట్స్ ఏం చేస్తుంటారు అని అంటే నొప్పి వచ్చిన తర్వాత నొప్పి గోళీలు మింగడము, లేదా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, లేదా ఎపిడ్యూరల్ షాట్స్ అంటే స్టీరాయిడల్ షాట్స్ తీసుకోవడము, లేదా సర్జరీల వైపు వెళ్ళిపోవడము చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి, పూర్తి నివారణ ఇవ్వవు. మూల కారణాన్ని తెలుసుకొని మూల కారణాన్ని తీసివేసినప్పుడు అప్పుడు ఆటోమేటికలీ కాంప్లికేటెడ్ సర్జరీల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరమని WHO చెప్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటంటే 95 మందికి సర్జరీలు చేయబడుతున్నాయి, 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. ఆయుర్వేదంతో చాలా కరెక్ట్గా, చాలా గట్టిగా చెప్పగలము, ఆ 95% పేషెంట్స్కి ఆపరేషన్లు లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 8 లక్షలకు పైగా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేయగలిగాము. డాక్టర్, సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు నడుము పట్టేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, వెన్ను పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా వెన్ను నొప్పి అనేది ఎవరికి వస్తుంది డాక్టర్? ఇది ఈ మధ్య కాలంలో అంటే ఇండియన్ పాపులేషన్లో ఇండియన్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 10 మందిలో 10 మందికి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేల్, ఫీమేల్, కుల మతాలు ఇవన్నీ కూడా ఏం భేదం లేకుండా అందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఫీమేల్స్కి కొంచెం టెండెన్సీ ఎక్కువ. ఎందుకు అని అంటారా, అది హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో, లేదా వెనకాల ఏదైతే సర్జరీ స్పైనల్ సర్జరీ, స్పైనల్ అనెస్థీషియాలు ఏవైతే తీసుకుంటారో వాటన్నిటితోటి కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. యూజువల్గా ఫీమేల్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ఎవరైతే నిలబడి ఉంటారో, ఎక్కువ కూర్చొని ఉంటారో, ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఎక్కువగా థాట్ ప్రాసెస్ అంటే థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుందో, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, వీళ్ళందరికీ కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్. అంటే ఇందులో ఎన్ని టైప్స్ ఉండొచ్చు అండ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్?
బోలెడన్ని టైప్స్ ఉన్నాయండి. కాకపోతే ఒక టైం లిమిట్ని మనం ఆధారం చేసుకొని చెప్పాలి అని అంటే ఇది అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అని 3 రకాలుగా ఉంటాయి. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే మనకి 1 నెల నుంచి మాత్రమే మనల్ని వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే మనకు 1 నెల నుంచి 3 నెలల దాకా ఏదైతే వెన్ను నొప్పి మనల్ని తీవ్రంగా బాధ పెడుతుందో దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నెలలకు పైగా 6 నెలల దాకా మనల్ని బాధ పెట్టేదాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలల నుంచి ఎడతెరపి లేకుండా మనల్ని ఇంకా సంవత్సరాలు బాధ పెట్టేదాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం. మా దగ్గరికి పేషెంట్స్ వస్తారండి, అందరూ కూడా 2-3 ఎంఆర్ఐలు చేయించుకొని ఇంత పెద్ద ఫైల్ అయ్యాక మా దగ్గరకు వస్తారు. ఎప్పుడు వస్తారు అని అంటే అందరి చుట్టూ తిరిగి అందరూ సర్జరీలు చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళకి సర్జరీ అని చెప్పగానే గుండెల్లో భయం వేస్తుంది. ఆ భయం వేసిన తర్వాత ఆ భయం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు వెతకడం. సర్జరీ లేకుండా ఎవరైనా దీనికి ట్రీట్మెంట్ ఇస్తారా, వేరే మెడికల్ సిస్టమ్స్లో ఏమన్నా దీనికి ఆన్సర్ ఉందా అని వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆయుర్వేదంలో ఆన్సర్ ఉంది అని తెలుసుకుంటారు. అప్పుడు వర్ధన్ ఆయుర్వేదాకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, మీకు సర్జరీ అని ఎవరన్నా చెప్తే ఆ సర్జరీ నిజంగా అవసరమా లేదా అని తెలుసుకోవాలంటే, కరెక్ట్ ఒపీనియన్ తెలుసుకోవాలంటే వర్ధన్ ఆయుర్వేదాకి రండి. రెండోది, సర్జరీని నివారించాలి అని అనుకున్నా వర్ధన్ ఆయుర్వేదాకి రావచ్చు. లేదా సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ వచ్చినా ఆ కాంప్లికేషన్స్కి కూడా వర్ధన్ ఆయుర్వేదాలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు హెల్దీగా ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడూ వెన్నునొప్పి బాధ పెట్టకూడదు, మీకు ఎప్పుడూ వెన్నునొప్పి రాకూడదు అని అనుకుంటే మీరు హెల్దీ స్పైన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అని తెలుసుకోవడానికైనా మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచీలు, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల టాప్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు, అండ్ ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు. సో డెఫినెట్గా మీరు గనక వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే డెఫినెట్గా ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. హెల్దీగా ఎలా ఉండాలి లేదా వెన్నునొప్పి వచ్చిన వాళ్ళకి ఎలా తగ్గించుకోవాలి అనేది మార్గాలు ఈజీగా ఉండేటువంటి మార్గాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. సలీం గారు హైదరాబాద్ నుంచి. సలీం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి సార్. నమస్కారం సార్, చెప్పండి. నాకు ఈ మెడ నొప్పి ఎక్కువ సార్. ఎప్పటి నుంచి అండి? ఒక లెఫ్ట్ సైడ్ అండి, కొంచెం పైన తలపై నుంచి ఓకే, కొంచెం ఈ మెడ కాలర్ దాకా వస్తుంది సార్. ఎప్పటి నుంచి అండి ఇదంతా? ఒక 2 months నుంచి సార్. ఏం పని చేస్తూ ఉంటారు? నేను సూపర్ పని చేస్తూ ఉంటాను సార్. బాగా ఎక్కువ పని చేస్తారా, ఎక్కువ తిరుగుతూ ఉంటారా, ఎట్లా? ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటాను సార్. ఓకే, మరి దీనికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎలా తగ్గించుకుంటున్నారు? ఏమేమో అన్నది దాకా ఏంటంటే కొంచెం పెయిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ టాబ్లెట్ తీసుకుంటున్నాను. ఓకే, అయినా ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం పైనుంచి వస్తుంది సార్. ఈ మెడకి మూలం, దీనికి మూలము మెడలోనే ఉంటుందండి. మనము ఏదైతే ఇక్కడ మెడ ప్రాంతంలో 7 వర్టిబ్రేలు ఉంటాయి, 7 వెన్నుముకలు ఉంటాయి. మన స్కల్లో ఒక వెన్నుముక ఉండిపోతుంది. దాని తర్వాత నుంచి C2 to C7 అని 6 వెన్నుముకలు ఉంటాయి. ఆ 6 వెన్నుముకలలో ఒక వెన్నుముకలో వీక్ పాయింట్ ఉంటుంది, అది C5 C6 అని అంటాం. అక్కడ నొక్కుంటే ఇటు పైకి వచ్చేటువంటి నరాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అవన్నీ బ్లాక్ అయిపోతాయి, కంప్రెస్ అవుతాయి, ఇరిటేట్ అవుతాయి. దాంతో 26 లక్షణాలు వస్తాయండి. దాంట్లో చెవుల వెనకాల నొప్పి, చెవులలో గుయ్యి అని శబ్దాలు రావడం అంటే టిన్నిటస్ అంటాము. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతున్నటువంటి లక్షణం. కంటి చూపుకి కూడా తేడా వస్తుంది, మీ నాసల్ స్మెల్ కూడా తగ్గుతుంది, టేస్ట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మ్యాండిబుల్ అంటే మీ జా లైన్లో కూడా మీకు తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది, హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, వర్టిగో అంటాం, అంటే తల తిరిగిపోతున్నట్టుగా, ప్రపంచమంతా తలకిందులైపోతున్నట్లుగా అనిపించేటువంటి ఒక వ్యాధి, అది కూడా వస్తుంది. గుండెల్లో నొప్పి వస్తుంది, అసిడిటీ, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. భుజంలో, మోచేతిలో, ఈ 3 వేళ్ళకి 2 వేళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. చేతులు పడిపోయే పక్షవాతం లాంటి వ్యాధి వస్తుంది. చేతులు ఎండిపోయేటువంటి ఒక తీవ్రమైన కాంప్లికేషన్ కూడా వస్తుంది. ఈ మధ్య చాలా కామన్గా వచ్చే కాంప్లికేషన్ని మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు. సో ఇదేంటంటే కండరాలు ఎండిపోతాయి, ఇక్కడ మొత్తం కండరం ఎండిపోయి
గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి, అన్నం ముద్ద కూడా కలుపుకోలేని పరిస్థితి, అన్నం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఫాస్ట్గా పెరిగిపోయి 1000 రోజులలో చంపేస్తుంది కూడా. సో అలాంటి కాంప్లికేషన్స్ దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయకుండా ఎర్లీ స్టేజ్లో కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటికలీ అన్నీ కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ డాక్టర్ L4 L5 సమస్యలు అంటే ఏంటి డాక్టర్? ఇప్పుడు మెడలో ఎట్లయితే వీక్ పాయింట్ ఉందో సేమ్ నడుములో కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుందండి. సో ఇది మనం పుట్టుకతో వచ్చినటువంటిది. ఎప్పుడైతే మనం 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనం హ్యూమన్ రేస్ ఫామ్ అయిందో, సో ఆ స్పైన్ మీద ఎక్సెస్ ప్రెషర్ పడి L4 L5 దగ్గర ఒక వీక్ పాయింట్ ఏర్పడుతుంది. ఆ వీక్ పాయింట్లో వచ్చేటువంటి అతిపెద్ద నరము దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఇది మన బొటనవేలు మందమంతా ఉంటుంది. తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్ళేటువంటి నరం అన్నమాట. ఈ నరం కనుక నొక్కున్నట్లయితే సయాటికా అనే ఒక లక్షణం కనబడుతుంది. అంటే కాలంతా పాకేటువంటి తీవ్రమైనటువంటి నొప్పి. ఈ నొప్పితో చాలామంది వస్తూ ఉంటారు. అంతెందుకు పిక్కలలో గట్టిగా పట్టేస్తుంది సార్, నాకు భరించలేకుండా ఉంది, నడవలేకుండా ఉంటున్నాను అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి L4 L5లో చేంజెస్ ఉంటాయి. ఈ మధ్య చాలా కామన్గా కూడా ఉంటుంది, ఎందుకంటే బరువులు ఎత్తినప్పుడు ఆ వీక్ పాయింట్ మీదనే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏ సర్జరీ చేయించుకోవాలన్నా, ఇప్పుడు అపెండిసైటిస్ చేయించుకోవాలన్నా లేదా సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలన్నా ఆ L4 L5 డిస్క్లోకే అనస్థీషియా కూడా ఇస్తారనమాట. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ సిరింజ్ ఇన్సర్ట్ చేసి తీసేటప్పుడు ఆ రోజే మీకు మొదటి స్టేజ్ డిస్క్ ప్రాబ్లం ఏర్పడిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఆ L4 L5 దగ్గర ఉన్నటువంటి మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. వెనకాల ఉన్నటువంటి కండరాల వ్యవస్థను అంతా కూడా పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు కృష్ణంరాజు గారు వైజాగ్ నుంచి. కృష్ణంరాజు గారు నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. నాకు ఈ వెడంకాలు మామూలు వాకింగ్ చేసినప్పుడు ఇంతమంది చిన్న ఒకసారి కాళ్ళు వర్షంలో జారిపోయాను సార్. ఓకే, అది వాకింగ్ అయి చేసినప్పుడు తిమ్మిరి వస్తుంది సార్, ఇలాగా ఎడంకాలు కిందని పాదం దగ్గర. ఎంతండి వయసు? నా వయసు ఇప్పుడు 65 వచ్చింది సార్. షుగర్ ఏమైనా ఉందా? ఏ షుగర్ లేదు సార్. ఓకే, కింద పడ్డప్పుడు మరి ఏమన్నా ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేయించుకున్నారా అప్పుడు? ఫస్ట్ ఏమో అనిపించలేదు సార్. ఒక 1 year తర్వాత కొద్ది పెయిన్ వస్తుందని ఎంఆర్ఐ చేయించాను. ఏమన్నారు మరి? చేస్తే ఈ L3 L4 దగ్గర చిన్న రష్ అవుతున్నట్టు అని చెప్పారండి. మరి దానికి ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్పారా? ఎట్లా ట్రీట్మెంట్ ఏం చెప్పారు? ఫిజియోథెరపీ చేయమని చెప్పారు సార్. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. అంటే బేసిక్గా నడుము నొప్పి రాగానే చేసే మనం తప్పిదాలు కొన్ని ఉంటాయి. నెంబర్ 1, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ రెస్ట్ తీసుకుంటే 3 రోజుల కన్నా ఎక్కువగా రెస్ట్ తీసుకోకూడదు. 3 రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే మీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, ఇంకా మీ బ్యాక్ పెయిన్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే వాటితో పాటుగా మీకు అడిషనల్ అడిషనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అసిడిటీ నుంచి అల్సర్ల దాకా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేదాకా, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేదాకా కూడా పెయిన్ కిల్లర్స్తో కాంప్లికేషన్స్ ఉంటాయి. అడిక్షన్ కూడా అవుతుంది, మగతా మజ్జుతనం కూడా కలిగిస్తుంది. మూడోది, ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకోమని చెప్తారు. ఇదేంటంటే స్టీరాయిడల్ షాట్స్ అన్నమాట. నడుములో ఇంజెక్షన్, అదే డిస్క్లోకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే ఫిక్స్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకున్నప్పుడు 2 నెలల నుంచి 6 నెలల దాకానే మీకు కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇది టెంపరీ సొల్యూషనే, రూట్ కాజ్ ఎలిమినేషన్ థెరపీ కాదు. అండ్ ఫైనల్గా సర్జరీ చేయించుకోమని చెప్తూ ఉంటారు. కానీ ప్రతి దానికి సర్జరీ అవసరం లేదండి. ఇంతకుముందు చెప్పినట్టు 95% బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి అసలు సర్జరీనే అవసరం లేదు. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తోటి, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్సా పద్ధతుల ద్వారా సర్జరీ లేకుండా, కత్తిఘాటు లేకుండా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. మీకు కూడా సొల్యూషన్ ఇస్తాము. కాకపోతే మిమ్మల్ని చూడాలి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్స్ చెప్పాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. మీకు విజయవాడ బ్రాంచ్ దగ్గర అవుతుండొచ్చు, ఒకసారి వచ్చి కలవండి. హలో డాక్టర్, కాలర్ ఉన్నారు డాక్టర్. వెంకటేష్ ప్రకాశం నుంచి కాల్ చేశారు. వెంకటేష్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్, చెప్పండి. నా పేరు వెంకటేశ్వర అండి, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్.
ఇంతకుముందు ఒక కిరాణా షాప్ లో పనిచేసామండి. ఓకే. ఒక 10 సంవత్సరాలు అదే షాప్ లో అలాగే కూర్చొని ఉండేసాము. ఓకే. తర్వాత షాప్ మానేసాము. ఓకే. మానేశాక చేతులు, మా వేళ్ళు ఉంటాయి కదా, చేతుల వేళ్ళు కాళ్ళ వేళ్ళు 2 మొద్దు పడిపోయాయి. ఓకే. అవి తిమ్మిళ్ళు వచ్చేసి స్పర్శ తగ్గిపోయింది. మీ వయసు ఎంత? 42. ఓకే. ఇంతకుముందు కిరాణా షాప్లో బాగా బరువులు ఎత్తేది ఏమన్నా ఉండేదా? లేదు సార్, అలాగే కూర్చొని ఉండిపోయాను. కూర్చొని ఉండిపోయారు. ఓకే. మరి ఏమైనా ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? సార్ అప్పుడు ఏమన్నారు? L4 L5 డిస్క్లు అరిగినాయి. ఓకే. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తానండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదైతే పాటిస్తామో ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఉంది, సిట్టింగ్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్ అని. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని కూడా అంటారు. అంటే స్మోకింగ్ చేస్తే ఏ విధంగానైతే మనకు హాని చేస్తుందో కూర్చుంటే కూడా అంతకన్నా ఎక్కువ మనకి హాని చేస్తుంది అని అర్థం అన్నమాట. ఏమవుతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్లో అంటే మీ మజిల్స్ అన్నీ కూడా ఒక రకమైన కాంట్రాక్షన్ ఫేజ్లో ఉండిపోతాయి. ఆ కాంట్రాక్షన్ ఫేజ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మీ పిక్కలు ఇవన్నీ కూడా వీక్ అయిపోతాయి. కండిషనింగ్ అనేది తగ్గిపోతుంది. మజిల్ వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటికల్లీ ఫస్ట్ ఫేజ్ మనం వెనకాల నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఫస్ట్ చర్మం ఉంటుంది, తర్వాత కండరాలు ఉంటాయి, లిగమెంట్లు ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళినట్లయితే వెన్నుముకలు, డిస్కులు ఉంటాయి. దాని లోపలికి వెళ్ళినట్లయితే నరాలు ఉంటాయి, దాని లోపల స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో ఈ కండరాలు వీక్ అయిపోయినాయి అనుకోండి, 95% బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఆ మస్కులార్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అయినప్పుడు వెన్నుపూసల మీద, వెన్నుపాము మీద, డిస్కుల మీద ప్రెషర్ పడి ఆటోమేటికలీ వాతం పెరిగిపోయి మీకు బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ సివియారిటీ ఎంత, మీ శరీర ధర్మం ఎలా ఉంది, మీరు ఎంత ఓర్చుకోగలరు అనేది అన్నీ కూడా బేరీజు వేసుకొని మీ ఆహార శక్తి, వ్యాయామ శక్తి ఎలా ఉంది అనేది ఆయుర్వేదిక్ పారామీటర్స్లో దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా బేరీజ్ వేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్కి. ప్రకాశం అంటున్నారు, విజయవాడ దగ్గర అవుతుండొచ్చు, విజయవాడకు ఒకసారి రండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్ డాక్టర్, డిస్క్ సమస్యలు అంటే ఏంటి డాక్టర్, అండ్ వెన్ను నొప్పికి ఎలా కారణం అవుతాయి ఇవి? ఇంతకుముందు చెప్పినట్టుగా మన బ్యాక్లో 120 కండరాలు, 210 లిగమెంట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం 33 వర్టిబ్రేలు అంటే 33 వెన్నుముకలు, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, 100కు పైగా జాయింట్స్ ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఇవన్నీ కూడా కలిస్తేనే మనకి వెన్ను ఫామ్ అవుతుంది. అలా డిస్క్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్, మనకు షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది. డిస్క్లో ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు ఆటోమేటికలీ 4 స్టేజ్లుగా మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే వస్తుంది, లేదా మెడలో నొప్పి మాత్రమే వస్తుంది. ఆ టైంలో మీరు పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. రెండో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి తొడల దాకా, మెడలో వచ్చిన నొప్పి భుజం దాకా కూడా ప్రసరం పొందుతూ ఉంటుంది. ఆ టైంలో పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడో స్టేజిలో కాలంతా పాకేటువంటి సయాటికాకి దారి తీయొచ్చు, చెయ్యంతా పాకేటువంటి సర్వైకల్ రాడిక్యులోపతికి దారి తీయొచ్చు. ఆ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా పనిచేయదు. నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులతో కూడుకున్నటువంటి నొప్పులు కలుగుతూ ఉంటాయి. ఆ టైంలో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా ఏం చేసినా తగ్గదు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వెళ్ళి 4th స్టేజ్ దాకా కూడా మేము చేసే మీరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా పూర్తిగా నయం చేయగలిగిన కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పటికి 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. డాక్టర్, కాలర్ ఉన్నారు, రంగా గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా సార్కి బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే, ఎంత వయసు? అది ఏజ్ 46. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందమ్మా? అంటే పట్టేసినట్టు అవుతుంది సార్. ఇంత ముందు ఒకసారి వచ్చింది, ఓకే, తగ్గిపోయింది. అది మరి ఏమన్నారు, డాక్టర్కి చూపించుకున్నారా? చూపించుకున్నాం. ఏమన్నారు మరి? బ్యాక్ పెయిన్ పట్టేసింది అంటే బోన్స్ వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు స్కాన్ తీశారు, ఓకే, తీసేసి టాబ్లెట్లు ఇచ్చారు, మజిల్స్ పట్టుకుని ఏం చెప్పారు. ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నారా, పడుకునే ఉన్నారా, ఎట్లా?
నడవగలుగుతున్నారు సార్. చాలా ఎక్కువ నొప్పి ఉందా? ఎక్కువ నొప్పి వస్తుంది సార్. పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నప్పుడు రావట్లేదు. అమ్మా ఇక్కడ పెయిన్ కిల్లర్ ఒక్కటే సొల్యూషన్ కాదమ్మా. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నొప్పి పైన మాత్రమే తగ్గుతుంది, అంటే టెంపరీగా మాత్రమే తగ్గుతుంది. ఆ పెయిన్ కిల్లర్ యొక్క డోసేజ్ని బట్టి అది 4 గంటలో 6 గంటలో పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. ఎందుకు అనంటే మూల కారణాన్ని తీసివేయట్లేం కాబట్టి. ఫస్ట్ కారణాన్ని కనుక్కోవాలి. నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని కరెక్ట్గా కనుక్కోగలిగితే మూల కారణాన్ని తెలుసుకుంటే సగం చికిత్స జరిగిపోయినట్టే. ఆ చికిత్స సగం ఆ కారణాన్ని కరెక్ట్గా తెలుసుకున్నాక ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది కండరాల వ్యవస్థలో ఉందా, నరాల వ్యవస్థలో ఉందా, డిస్క్ వ్యవస్థలో ఉందా, ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది కనుక్కోవాలి. ఏ స్టేజ్లో ఉంది అనేది కనుక్కోవాలి. దానికి తగ్గట్టుగా డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి పాటిస్తాం మేము. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా పాటించాలి. అంటే తినే ఆహారం దగ్గర నుంచి మనం రోజు చేసేటువంటి జీవన విధానాలన్నీ కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒత్తిగా పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గిపోతుంది అని అనుకుంటే పొరపాటమ్మా. సో మూలం నుంచి దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మూలాలు మారితే మన వెన్ను స్ట్రాంగ్ అవుతుంది. వెన్ను స్ట్రాంగ్ అవుతే మన జీవితం కూడా పొడిగింపబడుతుందాం. సార్, ఈ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చేసేటువంటి సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఇవి దెర్ ఈజ్ నో సర్జరీ విచ్ ఈజ్ రిస్క్ ఫ్రీ అండి. సో రిస్క్ లేకుండా ఏ సర్జరీ కూడా లేదు. అలాంటిది మనం వెన్నునొప్పితో బాధపడుతున్నాము అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కారణాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్స్రేలలో ఎంఆర్ఐలలో చాలా తక్కువ కనబడుతుంది. ఓన్లీ 10% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ విజిబుల్ అనమాట. అంటే కారణాన్ని కనుక్కోగలిగినటువంటి బ్యాక్ పెయిన్ 10% ఉంటుంది. మిగతా 90% కారణం కనుక్కోబడదు. సో ఆ కారణం కనుక్కోబడినప్పుడు వాటికి సొల్యూషను స్పైనల్ సర్జరీని అని అనుకుంటారు. సంవత్సరానికి 3 లక్షల స్పైనల్ సర్జరీస్ జరుగుతాయి. దాంట్లో 150,000కు పైగా, అంటే 50 to 60%కు పైగా కాంప్లికేషన్స్లోకే ఎంటర్ అవుతాయి. అలాంటి ఒక కాంప్లికేషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఇంతకు ముందున్నటువంటి నొప్పి, అంటే సర్జరీ కన్నా ముందున్నటువంటి నొప్పి 3 రెట్లు 5 రెట్లు 10 రెట్లుగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఆ నొప్పిని భరించలేని పరిస్థితికి కూడా వెళ్తూ ఉంటారు. అందుకనే మేరు చికిత్స మేము చేసేటువంటి స్పెషాలిటీ ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అని ఏదైతే అంటామో అది పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మరొకసారి చెప్తాను, సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంటే మేరు చికిత్సకి రావాలి. సర్జరీ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవాలంటే కూడా మేరు చికిత్స బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అసలు సిమ్టమ్స్ నెక్స్ట్ లెవెల్ డిసీజ్గా మారకుండా ఉండాలి అని అన్నా కానీ మేరు చికిత్స చేయించుకోవాలి. మీరు హెల్తీగా ఉండాలి, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి, యవ్వనవంతుల్లాగా ఉండాలి అని అంటే అప్పుడు కూడా ఈ మేరు చికిత్స మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సరే, ఆయుర్వేదంలో కంప్లీట్ అంటే సంపూర్ణ చికిత్స ఉంటుంది అంటారా? డెఫినెట్లీ ఎస్ అండి. ఎందుకంటే అండ్ ఇక్కడ ఎస్ అన్నాను, అట్ ద సేమ్ టైం పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఎందుకు అనంటే శరీర ధర్మాలు వేరు. మనము ఆయుర్వేదంలో 7 తత్వాలు ఉంటాయి, శరీర తత్వాలు, బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్స్. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత ప్రకృతి, సమ ప్రకృతి అని ఉంటుంది. సో ఈ ప్రకృతి అనుసారంగా మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిసీజ్ సివియారిటీని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధిని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గర ఇప్పటికీ 98-99% సక్సెస్ రేట్ ఉందండి. డెఫినెట్గా పేషెంట్ టు పేషెంట్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టే ఈ సొల్యూషన్స్ మేము ఇవ్వగలుగుతున్నాం. దట్టు విత్ మేరు చికిత్స అనేది మాది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ ప్రొసీజర్. ఇది చేయబట్టి 25 సంవత్సరాల నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాము. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఈ వెన్ను నొప్పికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.